నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నావెల్స్ని కూడా డిస్కస్ చేస్తున్నాం కదా, మరి ఈ రోజు ఏం చెప్తున్నారు? ఎదనపూడి సులోచనారాయణ గారిది విజేత బాగుంటుంది. సినిమా తీశారు విచిత్ర బంధం పేరుతోటి. ఆహా, నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ. ఓకే. అయితే సినిమా ఏమంత హిట్ అయినట్టు జ్ఞాపకం లేదు నాకు, అంత హిట్ అయినట్టు లేదు సినిమా. ఓకే. నావెల్ చాలా బాగుంటుంది. అంటే అనుకోని పరిస్థితుల్లో ఎలా అంటే మా మనుషులు ఉద్రేకానికి లోనైతే ఎలాంటి పనులు చేసేస్తారు, చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి ఎంత సమయం పడుతుందో. క్షణికమైన ఉద్రేకం, క్షణికోద్రేకం పదం వింటుంటాం కదా, ఆ ఉద్రేకానికి లోనైన ఒక హీరో కథ. ఓకే. కథ చాలా బాగుంటుంది. నావెల్ చదవడానికి కూడా మంచి ఏమంటారు, హ్యూమన్ రిలేషన్స్ బాగా చర్చిస్తారు. కానీ ఆ రోజులు మారాయి కదా రమగారు, నావెల్స్ని మూవీస్గా తీసే కల్చర్ అనేది కొంచెం తగ్గింది కదా ప్రెజెంట్. అయితే ఇప్పుడు కాదు, ఎందుకు తగ్గింది, తీస్తూనే ఉన్నారు, మాడిఫై చేస్తారు ఏదో ఎంతో కొంత. పూర్తిగా దాన్ని తీసుకోరంటారా? పూర్తిగా తీసుకోవట్లేదు. ఇప్పుడు అని ఒక సినిమా వచ్చింది, అతని పేరెంట్ నితిన్ చేసింది. మరి అది ఆవిడది మీనా కథనే కొంచెం మాడిఫైడ్ మీనా కథ, మాడిఫై చేయబడిన మీనా కథ. చాలా సందర్భాల్లో మనకి మీనా గుర్తొస్తుంటుంది అందులో. ఓకే. ఆయన ఓపెన్గా కూడా చెప్పినట్టున్నారు త్రివిక్రమ్ బహుశా దాన్ని. సులోచనారాయణ గారి కథ ఫ్రేమ్ అది. ఈ రోజులకు తగినట్టుగా ఏదో చేసుకుంటున్నారు. అందులో అతని చెల్లెలకి ఈఎంఐకి కుదిర్చిన పెళ్లి కొడుకుతో అతని చెల్లెలకి పెళ్లి చేయటం మీనాలో ఉంది, అదే ఇక్కడ పెట్టారు. ఆ అమ్మాయి పల్లెటూరు వెళ్ళటం అలాగే కనపడతాయి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పని కథల్ని తీయలేరు కదా, కథనే తీస్తున్నారు. డైరెక్ట్గా నావెల్గా వచ్చిన వాటిని తీయటము ఒక రవ తగ్గిందని అనుకోవాలి, కానీ తీస్తూనే ఉన్నారు. అదేలేండి, మీరు అన్నట్లుగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటున్నారేమో. మనం సులోచనారాయణ గారు అయితే మీనా, సెక్రటరీ అవన్నీ మనం సినిమాలుగా చూసాం కదా. అవును. జీవన తరంగాలు, ఏ కథకు ఆ కథ ఆణిముత్యం. ఇప్పుడు ఆవిడ వర్ణన, ఆవిడ సెట్గా క్యారెక్టర్ని సెటిల్ చేయటం ఒక చోట, అలాంటివి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కథలో హీరో మాధవ్ అతని పేరు. తను ఏంటంటే స్వాతంత్రోద్యమంకి ఉత్సాహపడి స్వతంత్రం రావడానికి 4-5 సంవత్సరాల ముందు ఉద్యమంలోకి వెళ్ళినవాడు. పట్టేశారు అతన్ని, జైల్లో పడిపోయాడు. స్వతంత్రోద్యమానికి ముందు ఇలా దొరికిన వాళ్ళందరినీ జైళ్ళల్లో పడేశారు కదా. అతను ఇంటి నుంచి తల్లి అతను ఒక మేనమామ కూతురు, ఆ పిల్లంటే చాలా ఇష్టం అతనికి. ఆ సుధయ్ అతని ప్రాణం అనుకుంటాడు. కానీ వెళ్ళే నాటికి అతనికి పెద్ద వయసు ఏం లేదు, 20 ఏళ్ళు ఉన్నాయో అంతే, 19-20 సంవత్సరాలు. ఆ పిల్ల ఒక 14-15-16 ఏళ్ళది. అయితే ఇతను ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అరెస్ట్ అయ్యాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వదిలిపెట్టేశారు కదా. ఈ వదిలిపెట్టేసినప్పుడు అతను తిరిగి వస్తున్న దాంతో కథ మొదలవుతుంది. 1947లో 47 నాటి కథ అని మనకి తెలిసినప్పటికీ తర్వాత కథలో చర్చించబడ్డ కొన్ని విషయాలు, కొన్ని రకాలు అవి చూస్తే కాస్త తర్వాత ఆవిడ 70వ దశకాల్లో రాశారు, కథ 70sలో రాశారు. 60-70 మధ్యలో అనుకో. కొంచెం ఆధునికపు పోకడలు కనపడుతూ ఉంటాయి కథలో, కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా. మరీ 47 నాటి భాష అది ఏం కాదు, అది ఓకే. లేటెస్ట్ 80sలో మనం మాట్లాడిన భాష, పుస్తకాలు చదవగలిగే భాష, బాగుంటుంది స్టోరీ. అయితే ఈ మాధవ్ తిరిగి వస్తాడు తన ఊరికి. తిరిగి వస్తే ఒక జీప్లో వస్తూ ఉంటాడు. ఆ జీపు వచ్చే దారిలో ఒక చోట ఒక గుర్రాల బండి ఒకటి, కోచ్, అది బురదలో దిగబడిపోయి కనపడుతుంది. కనపడితే వాళ్ళు ఆ కోచ్ తాలూకు ఆ కోచ్ మ్యాన్ సహాయం చేయమని కారు ఆపుతాడు. సరే చూస్తే ఏమవుతుంది, ఆ కోచ్లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఒక 16-17 సంవత్సరాలు ఉంటాయి. అటు ఇటుగా ఇతను సుధ వయసు అనుకో, 18 ఏళ్ళు, 17-18. పిల్ల చాలా అందంగా మంచి బట్టలతోటి బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలే కనపడుతుంది, అందమైన పిల్ల. అయితే ఈ కోచు ఇందులో దీనికి చేతులు, బండిని బైక్ తోస్తాడు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు కనపడదు. బురదలో టైర్ చక్రము బురదలో దిగిపోయింది, అక్కడ నీళ్లు ఉన్నాయని చూపిస్తారు. ఆ నీళ్ల కోసం వెళ్ళినప్పుడు అది కొంచెం వెన్నెల రాత్రి, ఆ వెలుగులో ఆ పిల్ల మొహం అతనికి స్పష్టంగా కనబడుతుంది. ఆ అమ్మాయికి పైపెదో మీద పుట్టుమచ్చ ఉంటుంది. దాని కేసు చూస్తే అతనికి మరదలు జ్ఞాపకం వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇలాంటి పుట్టుమచ్చ ఉంది, కుడి ఎడమలుగా ఉంటాయి. అది చూస్తూ చూస్తూ అమ్మాయి కర్చీఫ్ ఏదో నాప్కిన్ లాంటిది అందిస్తుంటే నాప్కిన్ పుచ్చుకోకుండా చేయి పట్టుకుంటాడు. పట్టుకునేసరికల్లా ఆ అమ్మాయి వెంటనే యూ రాస్కెల్ అనేసి చేయి లాగేసుకుంటుంది, తిట్టేస్తుంది. ఇతను అది కాదు ఇది కాదని మళ్ళీ చేయిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మెళ్ళో ఆ పిల్లకి ఒక పులిగోరు పథకం వేళ్లాడుతుంటుంది.
టక్కిన మెడలో ఇంచి ఆ పులిగోరు తీసి అతని మొహం మీద పొడి చేస్తుంది. అంటే తనను తను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం. నిజానికి అతను ఏం చెయ్యల, కానీ చీకటి మాటను ఎవరైనా చేయిపుచ్చుకుంటే అలాంటి ఉద్దేశం కలుగుతుంది. ఆ పిల్ల అపార్థం చేసుకుంటుంది. ఇతను కూడా మనిషి దృఢంగా భారీగా పెద్దవాడిగా ఉంటాడు, పొడుగాటివాడు. ఆ వయసు వాళ్ళని నమ్మలేరు ఆడపిల్లలు. దాంతో ఇతను మొహం పక్కకి తిప్పేసరికి అలా బుగ్గ మీద పొడుగ్గా గీసుకుపోతుంది. నెత్తురొచ్చేస్తుంది, భగ్గుమంటుంది మొహం. హడిలిపోతాడు. ఆ అమ్మాయి అది కాదు ఇది కాదని నేను చెప్పే లోపలే ఆ అమ్మాయి కాస్త పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుర్రబండి మీద కూర్చుని ఎడాపెడా ఆ గుర్రాలని బాధేస్తూ పరిగెత్తిచ్చేస్తుంది అక్కడి నుంచి. ఏదో జరిగిందని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ వచ్చి జీప్లో కూర్చుంటాడు. జీప్ డ్రైవర్ వీడు ఏదో చేశాడనిపిస్తుంది. అమ్మాయికి పిచ్చర్లే ఉందంటాడు. అయిపోయింది ఇక్కడికి. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళ ఇల్లు ఇంటి ప్లేస్లో ఏదో ఉంటుంది. ఒక ముసలాయన ఎవరో కనపడతాడు, బాబాయ్. అయ్యో నువ్వు చనిపోయావనుకున్నాడు రా నాయన, మొత్తాన్ని బతికే ఉన్నావు, 5 సంవత్సరాలు 4-5 ఏళ్ళు అయిపోయింది. ఆంటీ ఇంటికి తీసుకెళ్తారు, అన్నం అదే పెడతారు. తీరా చూస్తే తల్లి లేదు, చనిపోయింది. సోదాలకి వీళ్ళ ఊరు కూడా వచ్చారు. వాళ్ళ అమ్మ గుండె పగిలిపోయి ఆవిడ పోయింది. ఆ ఇల్లు ఇంకా ఈ పిల్లాడు చచ్చిపోయాడని వచ్చింది వార్త. దాంతో ఇంటినేమో స్కూల్కి ఇచ్చేశారు ఇతని జ్ఞాపకార్థంగా. సుధ ఏమైందంటే, సుధనేమో వాళ్ళ మేనమామ వచ్చి తీసుకెళ్ళాడు. ఈ అమ్మాయికి ఇతనికి మాధవ్కి మేనమామ కూతురు. మాధవ్ మేనమామ భార్య ఉంది కదా, ఆమె అన్నదమ్ములు ఎవరో వచ్చి ఈ పిల్లని తీసుకుపోయారు. దాని గురించి వివరాలు ఏమైనా తెలుసా అంటే, ఏవో ఉత్తరాలు రాసిన ఉత్తరాలు చూస్తే వాళ్ళంతా చాలా మంచివాళ్ళని, తన్ని బాగా చూసుకుంటున్నారని రాస్తుంది. కానీ వీళ్ళని కోల్పోయానన్న బాధ ఆ ఉత్తరాల్లో కనపడుతుంది. ఇక ఏమీ చేయలేక బయలుదేరిపోతాడు. చాలా దిగులుగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి ఏం చేస్తాడు, ఇక ఇతనితో పాటు జైల్లో రామ్ గోపాలరావు గారని ఒక ఆయన ఉంటారు. ఆయన కొంచెం సంపన్న గృహస్థు. ఈయన ఈ ఉద్యమంలో ఉంటారు. ఆయనకు ఉత్తరం రాసి పంపిస్తాడు ఈ జీప్ డ్రైవర్ తోటి. ఇక్కడ మా అమ్మ లేదు, సుధా లేదు, నా జీవితం ఇలా ఉందంటే ఆయన పర్వాలేదు, నువ్వు బాధపడుకుని నా దగ్గరికి వచ్చేసేయమంటాడు. ఆయన దగ్గరికి వెళ్తాడు. సరే, వెళ్ళిన తర్వాత బాగా ఆరాధీసి ఈ సుధ ఎవరింటికి వెళ్ళిందో అది మొత్తం కనుక్కుంటాడు. ఆ అమ్మాయి మేనమావ నాగభూషణం బాగా సంపాదిస్తాడు. వ్యాపారం ఏదో ఉంటుంది, కలప వ్యాపారమో ఏదో. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సుధకి పెళ్ళైపోయి ఉంటుంది. మేనమావ కొడుకునే పెళ్లి చేసుకుంటుంది. తనకు తెలిసిన అందాల భార్యని కాదు ఈ పిల్ల. చక్కగా బొద్దుగా చిన్నగా క్యూట్గా ఉండే అమ్మాయి కాకుండా పుష్టిగా ఒంటి నిండా నగలతోటి బాగా దెబ్బతోటి వచ్చిన దర్పంతో ఉన్న అమ్మాయి కనపడుతుంది. ఆడపిల్లని నాకు అంతకంటే వేరే దారి లేకపోయింది అని అనలేదనిపిస్తుంది అతనికి. ఏదో చిన్నప్పుడు అనుకున్నావు అవి ఇవి ఇప్పుడు ఎందుకుంటాయి అవన్నీ భలేవాడివి బాబా అంటుంది. కానీ మేనత కొడుకు చిన్నప్పటి నుంచి ఇతనితో కలిసి పెరిగింది, ఇతను బతికొచ్చాడని సంతోషపడుతుంది. ఒక విసుగు పుట్టేస్తుంది ఇతనికి జీవితం అంటే, ఇక్కడ ఉండకూడదు అనుకుంటాడు. ట్రైన్ ఎక్కుతాడు. ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు ఏమవుతుంది, పొరపాటున ఒక ఫస్ట్ క్లాస్ కూపేలోకి వెళ్తాడు. అతను ఎక్కిన తర్వాత ఎవరో వస్తారు. తీరా చూస్తే ఏ అమ్మాయి అయితే తన బుగ్గ మీద ఇలా ఘాటు పెట్టిందో ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది. ఇక ఏం చూస్తే ఎవ్వరు ఉండరు, ఆ కూపేలో వాళ్ళిద్దరే ఉంటారు. ఆ పిల్లని బాగా బెదిరించి ఏడిపించాలనిపిస్తుంది ఇతనికి. పెద్దవాడు కాదు కదా, ఓ 24-25 ఏళ్ళవాడు. ఆ అమ్మాయి అంతకంటే రెచ్చిపోయి తిట్టినట్టుగా బిహేవ్ చేసేసరికల్లా ఆ పిల్లని బలవంతం చేసేస్తాడు. ఒక ఆపుకోలేని తనంతో. ఏం చేయాలో తెలియదు. అయ్యో ఇంత పని చేశాను, ఈ పిల్ల జీవితం పాడు చేశాను అనిపిస్తుంది. అటు తోటకూర కాడలా పడిపోతుంది. బ్రీఫ్గానే రాస్తారు. సరే ఏమనుకుంటాడు, ఇంత పని చేసి నా మొహం ఎలా చూపిస్తాను, రామ్ గోపాలరావు గారు నన్ను పిలిచారు, నేను మంచివాడిని, ఇలాంటి పని చేశానని తెలిస్తే ఏమైనా క్షమిస్తారా ఎవరైనా? ఏమీ చేయలేక ఆ పిల్లని అక్కడ వదిలిపెట్టేసి ఆత్మహత్య చేసుకుందామని దిగేస్తాడు. ట్రైన్ దిగుతాడు. అమ్మాయి లోపల పడి ఉంటుంది. దిగేస్తాడు. కానీ దూకేసే టైంకి జీవితం మీద ఏదో ఒక ప్రీతి వెనక్కి అడుగేసేస్తాడు. చావడు, చనిపోవడానికే వెళ్తాడు. ఆత్మహత్యకే ఇంత పని చేశాను నేను అని. అక్కడి నుంచి ఆ రామ్ గోపాల్ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన చాలా బాగా చూసుకుంటారు. ఇతనికి ఆ అమ్మాయి ఎంతసేపు గుర్తొస్తూ ఉంటుంది. ఆ పిల్ల మొహం మర్చిపోడు. ఆ మెడలో ఉన్న పులిగోరు, అందమైన మొహం, సోగ కళ్ళు అవి బాగా జ్ఞాపకం ఉంటాయి. సరే వీళ్ళ దగ్గర ఉండటం మొదలు పెడతాడు. ఆయన కొద్ది 4-5 సంవత్సరాలకి ఆయన చనిపోతారు. ఆయన ఆస్తి పాస్తి వ్యవహారం అంతా చూసేవాడు. ఆయన పోతూ పోతూ వీళ్ళు ఏం రాస్తారంటే, తన ఆస్తి మీద ఇదంతా కూడా ఇల్లేమో హాస్పిటల్కి ఇచ్చేయాలి, ఆ వ్యవహారం అంతా మాధవే చూడాలి. తర్వాత హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరులో ఉన్న ఒక ఇల్లు, 10 ఎకరాల పొలము మాధవ్ పేరుతోటి రాస్తారు. ఈ హాస్పిటల్ గార్డియన్షిప్ అంతా మాధవ్కి. ఆయన చుట్టుపక్కలకి ఎవరికి ఆస్తి ఎవరు, దాంతో వాళ్ళంతా బాగా గొడవ చేస్తారు.
హాస్పిటల్ ఏర్పాట్లు అన్నీ చేస్తాడు. ఇంకా లాయర్ రాసిన తర్వాత వీళ్ళకి ఇంక చేసేదేముంది, ఆ పల్లెటూరుకి వెళ్తాడు. మధ్యలో అమ్మాయికి అతనికి ఆ వయసు వాడికి కొంచెం డబ్బులు చేతిలో ఆడుతున్న వాడికి ఆడపిల్లలు తారసపడకుండా ఎందుకుంటారు, కానీ ఎవరితోటి అతను ఇన్వాల్వ్ అవ్వడు. ఎంతసేపు ఆ పిల్లే గుర్తొస్తుంటుంది అతనికి. ఈ రామ్ గోపాల్ గారి సహాయంతో చదువుకున్న ఒక ప్రసాద్ అని ఒక కుటుంబంతో కొంత పరిచయం ఏర్పడింది. అతనికి ఒక చెల్లెలు ఉంటుంది. ఆ పిల్లకి ఇతనంటే ఇష్టం, కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి గుర్తొస్తుంటుంది, ఆ ట్రైన్లో పిల్ల. దాంతో ఆ అమ్మాయితో కూడా ఇన్వాల్వ్ అవ్వడు. వివాహం లేదు, ఇలాగే ఉన్నాడు. ఆ ఊరు వెళ్తాడనమాట. ఊరు వెళ్తే వీళ్ళ ఇంటికి దూరంగా అది నది వైపుకి వెళ్ళే దారిలో ఒక చిన్న పెంకుటిల్లు ఉంది. అయితే అక్కడ మేనేజరు చూస్తే ఇల్లంతా బాగా పాతగా ఉంటుంది, ఇల్లంతా బాగు చేయించుకుంటాడు. పొలం అది ఏర్పాట్లు అవుతుంటాయి. చక్కగా ఇల్లంతా సెట్టింగ్ చేయించుకుని ఇక్కడే ఉండాలని వచ్చేస్తాడు. హైదరాబాద్కి దగ్గరే కదా, ఏముంది కారులో వెళ్ళి రావచ్చు, జీప్ ఉంది అతని దగ్గర, అలా అనుకుంటాడు. చూస్తే ఆ చిన్న పెంకుటి ఇంట్లోంచి చెరువు నది వైపుకి వెళ్ళే దారిలో ఒక పెంకుటిల్లు ఉంది. ఆ కాస్త కొనేస్తే ఇక్కడి నుంచి అక్కడ దాకా తోట డెవలప్ చేయొచ్చు, గార్డెన్ డెవలప్మెంట్ బాగుంటుందని చెప్తాడు మేనేజర్. ఆ ఇంటి వాళ్ళని అడగమంటే వాళ్ళు ఒప్పుకోరు. అందులో ఎవరు లేరు, తల్లి, ఓ పిల్లాడు. వాళ్ళు ఎవరితోటి మాట్లాడరు. పేదవాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటారు, చిన్న పొలం ఉంది, దున్నుకుని ఏవో కూర మొక్కలు అవి పెట్టుకుని దాంతో కాలక్షేపం చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ వాళ్ళు ఆ ఇల్లు అమ్మరు. సరే, ఇతను ఏం చేస్తాడు, వాళ్ళని ఎన్ని విధాలు అడిగి చూసినా వాళ్ళు ఒప్పుకోరు. ఓ రోజు అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికల్లా ఆ ఇంటికి ఒక ముసలావిడ కనపడుతుంది, కానీ ఆవిడేం పెద్దగా మాట్లాడుతూ ఆ ఇంటికే వెళ్తే ఆ ఇంట్లో ఒక పిల్లాడు ఉంటాడు, 14 ఏళ్ళ వాడు. 14 ఏళ్ళు అలా ఉంటాయి. వాడికి ఏదో యాక్సిడెంట్లో నడుము విరిగిపోయింది, వాడు నడవలేడు, మంచం మీద ఉంటాడు. ఈయన్ని చూసి అసలు ఉక్కిరిబిక్కిరైపోతాడు సంతోషంతో. కాస్త చదువుకున్న మొహం చూసి ఎన్నేళ్ళు అయిందో, వీళ్ళంతా పల్లెటూరు వాళ్ళు అని చెప్తే అది మీది ఈ ఊరు కాదంటే, చిచ్చి వీళ్ళు ఈ ఊరికి మాకు ఏం సంబంధం, మా సంబంధం లేదు, మా నాన్న నవాబు దగ్గర మిలిటరీ ఆఫీసర్, రజాకార్ మూమెంట్లో మా నాన్నని కాల్చేశారు, మరి నేనేమో పారిపోయే క్రమంలో గోడ మించి పడిపోయి నా నడుము విరిగిపోయింది, అందుకని నేను మంచాన్ని పడిపోయా, మా అక్క నేను ఆయా ఉంటాం, ఆవిడ మీ అమ్మగారు, చిచ్చి ఆ అమ్మ ఏమిటి, అమ్మ కాదు ఆయా అని చెప్తాడు. ఆయా, అక్క, తమ్ముడు ఉన్నారు. ఇక ఈ పిల్లాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ పిల్లాడిని చూస్తే ఉసూరు అనిపిస్తుంది. ఎవరో ఒకళ్ళు ఉండద్దు ఇలాగా, ఆ వయసు పిల్లలు, పైగా చదువుకున్న ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో పుట్టిన పిల్లవాడు ఇట్లా పాపం ఒంటరిగా పడున్నాడని ట్రాన్సిస్టర్ కావాలా పాటలు వింటానంటే రేడియో పంపిస్తాడు. 2 సార్లు తిరుగుతాడు. 3వసారి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎదురుపడుతుంది అతనికి. తీరా చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఏ అమ్మాయినైతే ట్రైన్లో వివసంగా ఉన్న పిల్లని వదిలిపెట్టి పారిపోయాడు అతను, ఆ పిల్ల ఇక్కడ కనపడుతుంది. అతనికి అర్థమవుతుంది, అతను చెప్పే వాళ్ళ అక్కయ్య ఈ అమ్మాయి అని. దాన్ని బతంలాడడానికి ప్రయత్నిస్తాడు. అమ్మాయి, ఇంకా ఏం చేయడానికి వచ్చావు, మా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇంకేం చేస్తావు నువ్వు అంటుంది. ఏం జరిగిందో ఆ కోచు మెడ నిండా ఒంటి నిండా బంగారం ఖరీదైన బట్టల్లో చూసిన పిల్ల ఇప్పుడు ఒక దిక్కులేకుండా ఆ కాళ్ళు విరిగిపోయిన పిల్లవాడితోటి ఒక పాత చీర కట్టుకుని మట్టిలో పనిచేస్తూ కనపడుతుంది. ఈ స్థితికి తను ఎట్లా కారణమయ్యాడో అతనికి అర్థం కాదు, తనే కారణమా అనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ పిల్లాడు ఏం చేస్తాడు, ఉత్తరం రాసి పంపిస్తాడు, మా నాన్న మా అక్కయ్య ఒప్పుకోవట్లేదు, ట్రాన్సిస్టర్ తీసేసుకోండి అని. కానీ అతను వదిలిపెట్టాడు. ఇప్పుడు ఎలాగైనా ఆ పిల్లని సాధించాలంటే ఈ పిల్లాన్ని పట్టుకోవాలనుకుంటాడు. అమ్మాయి కావాలి ఇతనికి, ఇంకా జీవితంలో వేరే ఆశ ఏం లేదు, ఇదే నా తాలూకు చుక్కాని నా జీవితానికి అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా అమ్మాయి ఇతనితో మాట్లాడు. ఆ పిల్లాన్ని బాగా మాలిం చేస్తాడు. నీ కాళ్ళు తెప్పిస్తాను నేనంటే డాక్టర్ని తీసుకొస్తాడు. నేను చేయిస్తాను, అప్పుగానే ఇస్తా, మీరు అప్పు తీర్చుకోండి. అక్క ఒప్పుకోదు, కానీ అంటే నేను ఇలాగే బతకాలా అని ఏడుస్తాడు తమ్ముడు. ఎందుకు వాడి మొహం తనకి గిట్టదో చెప్పదు. ఇంకేం చేస్తారు, ఇక ఆపరేషన్ తప్పనిసరి, ఆపరేషన్ చేయిస్తారు. అది కాళ్ళు వస్తాయి, నడకొస్తుంది, క్రచెస్ తోటి వాటితో నడవగలుగుతాడు. తప్పనిసరి అయ్యి ఆయా అమ్మాయి పేరు సంధ్య, ఇద్దరు ఇతనితోటి లొంగి ఉండాల్సి వస్తుంది. మెల్లిగా అలవాటైతే క్రమంగా తనని దగ్గర తీసుకోవచ్చు అనుకుంటాడు. ఎంత ట్రై చేసినా లొంగదు, మహాపొగరుపోతూ అమ్మాయి. క్యారెక్టర్ని అట్లా చూపిస్తారు, కానీ దెబ్బతిన్న వాళ్ళకి ఇంకా ఆత్మాభిమానం హెచ్చుగా ఉంటుంది. అండర్ కరెంట్గా ఆ పిల్ల ఆత్మాభిమానమే మనకి కనపడుతుంటుంది అనమాట. అది పొగరులాగా ఒక డైలాగ్ వస్తూ ఉంటుంది అతని దగ్గర, కానీ అది కాదు, దెబ్బతినిపోయిన ఆత్మాభిమానం. మా జీవితం ఇలా అయిపోవడానికి ఇదే కారణము అని. సరే, ఇలా కొద్ది రోజులు గడిస్తే ఈ పిల్లాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళకి పెద్ద తుఫాన్ ఒకటి వచ్చి నదంతా పొంగిపోయి వీళ్ళు ఇల్లంతా నీళ్ళు వచ్చేస్తాయి. బలవంతంగా వాళ్ళని తన దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. మరి ఇతనిది పెద్ద ఇల్లు కదా, ఇల్లు మునిగిపోయాక ఇంకేం చేస్తారు, అక్కడ ముగ్గురిని తీసుకొచ్చేస్తాడు. వీళ్ళ ఇంట్లో ఉంటారు, సర్జరీ చేయిస్తాడు. ఈ సర్జరీ అయ్యి అతను కొంచెం నార్మల్ అయ్యే క్రమంలో
ఆ జ్యోతి అనే అమ్మాయి ఆ ప్రసాద్ చెల్లెలు అక్కడ కనపడుతుంది హాస్పిటల్లో. అబ్బో వీళ్ళు చాలా గ్రంథసాంగులు, వీళ్ళు ఎక్కడ దొరికారు నీకు అని అడుగుతుంది. అడిగేసరికల్లా అదేంటి అట్లా అంటావు ఏమిటి అదంటే, నాకు వీళ్ళ సంగతులు అన్నీ తెలుసు, కావాలంటే నేను నీకు నిరూపిస్తాను అంటే, తీరా ఏం నిరూపిస్తుందో వాళ్ళని ఇంటికి పంపించాక అమ్మాయి ఏం నిరూపిస్తుందో చూడాలనుకుంటాడు. ఈ పిల్లంది ఇది అందంగా కనపడుతుంది, నంగనాచి ఓ పిల్లని కానీ హాస్పిటల్లో బారేసింది అని చెప్పేసరికి అలా పిల్లాన్ని చూపించమంటాడు. నిర్ఘాంతపోతాడు అతను. చూపించమంటే ఒక శరణాలయంలో, అంటే ఒక కాన్వెంట్లో, హాస్పిటల్కి అనుబంధంగా ఉండే కాన్వెంట్, ఆ కాన్వెంట్లో ఈ సంధ్యకి డెలివరీ అయింది. ఆ పిల్లవాడు ఇక్కడ ఉండిపోయాడు. దాంతో వెళ్తారు జ్యోతి ఇతను. ఆ పిల్లాడు చూస్తే ఆ పిల్లవాడు తనలాగానే కనపడతాడు ఇతనికి, 4 ఏళ్ల పిల్లాడు. ఆవిడేం చెప్తుందంటే, అయ్యో ఎంత సంధ్యకి కళ్ళు పాడే పూడుకుపోయాయా, ఇంత అందమైన పిల్లాడు, వీడిని ఎట్లా వదిలిపెట్టిందంటే, ఆవిడంటది కాదు కాదు, అసలు ఆ అమ్మాయికి స్పృహే లేదు, చాలా బలహీనంగా ఉంది, అసలు అమ్మాయి బతుకుతుందని కూడా మేము అనుకోలేదు, పిల్లాడు బతుకుతాడు అనుకోలా, ఆ 9-10 నెలల ప్రెగ్నెన్సీలో ఆ పిల్ల గట్టిగా అన్నం తినదే లేదు, ఏదో రుణానుబంధం వల్ల ఈ పిల్లాడు పుట్టాడు, కానీ లేకపోతే పుట్టవలసింది కాదు, ఆ పిల్లే చచ్చిపోవాలి, ఆహారం కూడా లేదు తనకి సరిగా, ఏదో ఆకలికి ఒక గుప్పెడు తినే తప్పిస్తే బలవర్ధక ఆహారం లేని పరిస్థితిలోనే ఉంది, ఏదో ఒక పొరపాటున జరిగింది. అయితే ఈ పిల్లాడు 3 రోజుల దాకా 5 రోజుల దాకా బతుకుతాడు అనుకోలేదు, మేము పిల్లని పంపించేసాం, పిల్లవాడు బతికాడని నేను మళ్ళీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే ఆయన నేను ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు. ఆ తర్వాత రజాకార్ మూమెంట్లో ఆయన్ని కాల్ చేశారని తెలిసింది. ఆ తల్లి పిల్ల ఏమైపోయారో, ఆ అమ్మాయి ఏమైపోయిందో తెలియదు. ఈ పిల్లాడు చాలా అందమైన పిల్లాడు, చాలా తెలివైన వాడు, నేనే పెంచుకుంటున్నాను అని చెప్తుంది ఆ కాన్వెంట్ మదర్. ఇక ఆ పిల్లాడిని చూసేసరికల్లా ఏం చెప్తుందంటే, ఈ జ్యోతి పిల్లాడి తండ్రే వీడని చెప్తుంది అక్కడ చూపించడం కోసం. పిల్లాడి తండ్రి అంటే పోలికలు కనపడుతున్నాయి కదా చక్కగా, దాంతో ఆ సిస్టర్ నమ్మేస్తుంది. అక్కడి నుంచి పిల్లని దగ్గర తీస్తే వస్తాడు దగ్గరికి, వాడు కొంచెం జనముద్దైన పిల్లాడు, అందరితోటి కొంచెం బాగా ఉంటాడనమాట. తర్వాత ఇతను మర్నాడు వెళ్ళి మాట్లాడుకుని సంధ్య నా దగ్గరే ఉందని చెప్పి పిల్లాన్ని నాకు ఇచ్చేయమని అడిగి తెచ్చేసుకుంటాడు, ఇంటికి తెచ్చేస్తాడు. ఆ ఇంట్లో ఆల్రెడీ సంధ్య ఉంది, ఆయా ఉంది. వాసుని స్కూల్లో చేర్పిస్తారు, ఒక కాన్వెంట్లో చేర్పిస్తాడు. ఇదంతా అప్పే అనుకోమంటాడు, పెద్దయ్యాక తీరుద్దు కానీ, నాకు సరైన టైంలో ఎవరు చదువు చెప్పించలే, నన్ను ఎవరు చూడలేదు, నీకు ఒక అవకాశం లభించింది, అది తీసుకోమంటారు. మరి వాళ్ళ ఇంట్లో ఉంటున్నందుకు పని చేసుకో, ఏదైనా పని చేసి పెట్టద్దు, అందుకని ఇంటి పని చేయడానికి దానికి ఆయా వాళ్ళు ఒప్పుకుంటారు, ఇంట్లోనే ఉంటారనమాట. ఆయా ఏముంటుందంటే, ఇప్పుడు చూడు నీ కోసం అని ఎంత సర్దుకున్నాను అనమ్మా నేను, ఇప్పుడు ఇంత పెద్ద వయసు వచ్చాక నాకు స్థిమితంగా ఎక్కడైనా ధైర్యంగా బతకాలనుంది, బతికినన్నాళ్ళు, నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపోదని చెప్పండి. ఇప్పుడు ఇంతకాలం కష్టపడ్డారు, ఏం చేస్తుంది, ఊరుకుంటుంది అనమాట. అతనితో ఉండటం ఇష్టం లేదు, మెల్లిగా అలవాటు పడతారు. పిల్లాన్ని తీసుకొచ్చేసరికల్లా వాడు సంధ్య అని పిలుస్తాడు, మెల్లిగా అమ్మ అని పిలవటం మొదలు పెడతాడు. తిడుతుంది అన్నేందుకు, వీడికి ఇలాంటి వాళ్ళు ఎన్ని పనులు చేశాడో, ఎవరి పిల్లాడో పిల్లాడు అనుకుంటుంది, నిజం చెప్పడు. కానీ పిల్లాన్ని మాత్రం అమ్మాయికి అలవాటు చేస్తాడు. ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయిని సరిగ్గా చేసుకోలేకపోతాడు ఇతను. ఈ సందట్లో మళ్ళీ ఇతను ఇతని మేనమావ కూతురు ఉంది కదా, అతను అమ్మాయి భర్త వస్తారు ఇక్కడికి. చూస్తే వాడు కూడా ఈ అమ్మాయికి కాలేజీలో సీనియర్, ఇదే మంచివాడు ఏం కాదు, బోళ్ళని గ్రంథాలు ఉన్నాయి, మా ఆవిడ కూడా వాడి చుట్టూతానే తిరిగేది అని చెప్తే ఈ అమ్మాయికి ఇంకా అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయిపోతుంది. సరే ఇతను ఎక్కడికో వెళ్తాడు, వెళ్ళేసరికి ఇతనికి విసుగు పుట్టిపోతుంది, ఇంకా నేను ఇది సరిచేయలేను, నా దారి నేను ఎటైనా వెళ్ళి ఈ పిల్లాన్ని తల్లికైనా అటాచ్ చేస్తే, ఆయన రామ్ గోపాల్ గారు ఆస్తి ఎట్లా చేస్తారంటే ఇతని వారసులకే దక్కాలి, మాధవ్కి అమ్మే అధికారం లేదు, పిల్లాడికి ఆస్తి వస్తుంది. ఇక ఈ అమ్మాయిని చేస్తే అమ్మాయి కనీసం స్థిమితంగా అయినా బతుకుతుందని అనిపిస్తుంది అనమాట. ఎక్కడికో వెళ్తాడు, వెళ్ళేసరికల్లా ఏమవుతుంది, అప్పుడే ఆ మేడం ఆవిడ ఉంది కదా మదర్, కాన్వెంట్ మదర్ ఉత్తరం రాస్తుంది, పిల్లాన్ని చుట్టానికి వస్తున్నానండి. ఈ అమ్మాయికి ఏం తెలుసు, మాధవ్ ఊళ్ళో లేరు, మీరు రండి తప్పకుండా అని ఉత్తరం రాస్తుంది. తెలియదు కదా, తీరా ఆవిడ వచ్చేసరికల్లా ఆవిడని చూడంగానే మాయా పారిపోతుంది లోపలికి. ఆవిడ సంధ్యను చూసి ఆశ్చర్యపోతుంది, నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ. నేను ఇక్కడే ఉంటామంటే, నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నానంటే, అదేమిటి మీ ఇద్దరు పెళ్లి చేసుకోలేదా, అప్పుడు పెళ్ళి అవ్వలేదు కదా. అప్పుడు ఈ అమ్మాయికి అర్థమవుతుంది ఈ పిల్లాడు తన పిల్లాడేనని. ఆయా ఏడుస్తుంది, ఏం చేయను మరి, నువ్వు ఇంటికి వచ్చిన స్థితి బాగుండలేదు, తర్వాత నీకేమో ప్రెగ్నెన్సీ, మీ నాన్నేమో కొట్టి చంపేస్తాడు తండ్రి, ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందో ఇది చెప్పమని. ఎవరని చెప్తుంది, ఆ పిల్లకి ఏం తెలియదు,
ఎవరో తెలియదు నాకంటే బాగా కొట్టి నాన్న హింసిస్తాడు తండ్రి. చివరికి పెద్ద నెలలు వచ్చేసే ఏమీ చెయ్యలేక ఆ ప్రెగ్నెన్సీని కాన్వెంట్లో డెలివరీ చేసి పిల్లాన్ని వదిలించేసుకుంటారు. అప్పుడు అసలు నువ్వే బతుకుతావో లేదో తెలీదు, నిన్ను అడ్డాల్లో నుంచి పెంచాను, మీ అమ్మ దగ్గర నుంచి నేనే పెంచాను, నీ తమ్ముడిని నేనే పెంచా, ఇప్పుడు నీ పెంచిన ప్రేమ నాకు ముఖ్యం, ఆ చంటిగుడ్డు పసిగుడ్డు ముఖ్యం కాదు కదా, నేను పెంచుకున్న పెళ్ళే నాకు ముఖ్యం, అందుకని తీసుకొచ్చేసాను. ఆ ఇల్లు వాళ్ళ పల్లెటూరులో ఉన్నది కూడా ఈ ఆయా భర్తకి రావు బహదూర్ గారు ఇచ్చిందనమాట గిఫ్ట్. అందరూ చచ్చిపోయారు. ఆ అమ్మాయి మొగుడు కూడా ఆయా మొగుడు కూడా పోతాడు ఆ రజాకార్ మూమెంట్లో. ఆవిడకి పిల్లలు లేరు. ఈ అయ్యగారి కూతుర్ని కొడుకుని తీసుకొచ్చి తన పల్లెటూరు తీసుకొచ్చి తనతో పాటు ఉంచుకుంటుంది. ఆయాగానే ఉంటుంది. తనకి వాళ్ళ నాన్న ఇచ్చిందైనా తనకిచ్చేసింది, దాని మీదే ఉంటారు తన అక్క తమ్ముడు. ఇంకేం చేస్తుంది, ఆ పిల్లాన్ని దగ్గర తీసుకుంటుంది. ఇతను ఏం చేస్తాడంటే వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. అతను ఒక ఉత్తరం రాసి పెట్టి దీంట్లో పెడతాడు, ఒక ఇనపెట్టెలో పెడతాడు, డబ్బులు అవసరమైనప్పుడు తీసి చదువుతుంది అని. ఆ ఉత్తరం అమ్మాయి చదవదు, కానీ తెలుసుకుంటుంది. ఇప్పుడు పిల్లాన్ని తీసుకొచ్చాడంటే తనని ఆదరించే ఉద్దేశంతో తీసుకొచ్చాడు, అందుకే తన వెంట పడుతున్నాడు. వస్తాడని చూస్తుంది, తీరా పెద్ద పిడుగు లాంటి వార్త వస్తుంది, ట్రైన్ యాక్సిడెంట్లో మాధవ్ చనిపోయాడు అని. ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది, కలకత్తా నుంచి మేనేజరు వాళ్ళు వీళ్ళు వస్తారు. ఇతను చాలా పెద్ద బిజినెస్ నడుస్తోంది కదా, వాళ్ళు వచ్చి ఇది దొరికింది, ఆయన బెల్టు అవి దొరికినాయి, సామాన్ల బ్యాగ్ దొరికిందంటే ఏం చెయ్యాలో తెలీదు, చనిపోయాడు. ఆశ్చర్యపోతుంది, ఇతనే తండ్రిని ఏనాడైనా చెప్పావు, పోనీ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నప్పుడైనా ఇతని వల్లే నాకు ఆ పిల్లాడు కలిగాడని నువ్వు నాకు చెప్పలేదు, ఎంత గుట్టు, నేను తల్లిని కాదు చూడు నీకంటూ. మీ అమ్మకైతే చెప్పవా, చెప్పకుండానే చేసావు. అతను ఎంత బాధ్యత తీసుకున్నాడు, ఇంటల్లుడు చేయవలసినవన్నీ చేశాడు కదా, నువ్వు మాత్రం చెప్పలేదంటుంది. ఈ తీరా ఇతను చనిపోయాడని వార్త వస్తుంది. ఏం చెయ్యాలో తెలీదు. అతను ఈ లోపల వాసు వస్తాడు, ఆ పిల్లాడిని చూసుకునే బాధ్యత కూడా వాసుకు అప్పచెప్తాడనమాట. నువ్వే ఏదో అన్నావు, అందుకే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడని అక్కని తిట్టిపోస్తాడు. నీకు అసలు ఆయన మొహమే గిట్టదు, ఏదో చేసావు నువ్వు ఏమన్నావో ఆయన కష్టం కలిగేలాగా. ఆయన ఎక్కడికో వెళ్ళాడు, ఎన్నాళ్ళకి రాడు, చివరికి వార్తేమో ఈ మరణ వార్త వచ్చేస్తుంది. ఒక 15-20 రోజులు పోయాక అసలు ఇంట్లో దీపాలు పెట్టుకోవటానికి కూడా మనసు లేకుండా అయిపోతారు వీళ్ళు. మరణం, ఇల్లు వాకిలి ఈ అమ్మాయికి అప్పచెప్పేశాడు. సరే, ఒకరోజు రాత్రి తెల్లవారుజామున అర్ధరాత్రికి ఒక కారు వస్తుంది, తీరా మాధవ్ దిగొస్తాడు కారులోంచి. యాక్సిడెంట్ అయ్యింది, అతని బ్యాగు అవి కొట్టేశారు ఎవరో. అతనికి ఏదో జ్వరం వచ్చింది, అక్కడెక్కడో ఉండిపోయాడు. ఇన్ని రోజులకి ఓపిక తెచ్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఉత్తరం చదవలేదా అంటాడు, బాగా అరిచి కేకలేసి పోట్లాడుతుంది, ఏడుస్తూ. సో పిల్లాన్ని ఇంత కఠినాత్ముడు, ఆ పిల్లాన్ని తీసుకొచ్చావు, నీ పిల్లాడైనా నువ్వు నాకు చెప్పలేదు, నేను చెప్పడానికి ప్రయత్నం చేసినా నువ్వు వినలేదంటాడు. విందు అప్పుడు అమ్మాయి ట్రై చేస్తాడు, అమ్మాయి విందు, అందుకే ఉత్తరం రాసి పెట్టానంటాడు. ఉత్తరం వల్ల తెలియలేదు నాకు దీనివల్ల తెలిసింది, మా కాన్వెంట్ నుంచి ఆ మదర్ వచ్చింది, అంచేతే నాకు తెలిసిందని చెప్తుంది. తీరా ఉత్తరం తీసి మెల్లిగా చదువుతుంది. ఎట్లా అతను తన కోసం బాధపడ్డాడు, చేసిన పొరపాటుని అతను సరి చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడో. జీవితంలో ఇంకేదీ లేదనుకున్నప్పుడు ఆశ మళ్ళీ పిల్లాడు కనపడేసరికి కల్లా ఇది బాగుందనిపించింది. ఆ పిల్లాడిని తెచ్చాక కూడా అమ్మాయి సెట్ కాదు, మెల్లిగా సర్దుకుంటారు. ఇక అతను అప్పటికే ప్రశాంతంగా అయిపోయిన లాస్ట్ సీన్ని చూపిస్తారు. జీవితాన్ని అంటే ప్రపంచాన్ని జయించిన విజేతలాగా అయిపోయాడనమాట అతను. ఆ భార్య, కొడుకు, తనకొక ఫ్యామిలీ. తను చేసిన ఏనాటి పొరపాటో చక్కటి స్వరూపంలో అందమైన సౌధంలాగా మళ్ళీ జీవన సౌధం కుదిరిపోయింది, దాంతో అతను విజేత అయ్యాడు అని రాస్తారు. బాగుంది గారు, ఎన్ని ట్విస్టులు ఉన్నాయి చూడు, ఊహించలేనన్ని ట్విస్టులు. కథని భలే బిగువుగా నడిపిస్తారు, చాలా పక్కగా పకడ్బందీగా రాస్తారు. నేనంత పకడ్బందీగా చెప్పలేదు, చెప్పలే. నా బుద్ధి ఎంతసేపు అమ్మాయి సంజమి క్యారెక్టర్ మీదకే పోతూ ఉంటుంది అనమాట. నాకు అతన్ని సమర్థించాలనిపించదు, ట్రై చేస్తాడు కానీ ఓసారి దెబ్బతిన్న వాళ్ళు అంత తొందరగా కోపపు కాలేకపోతారు, అవునవును, వెనక్కి రాలేకపోతారు కదా. కథ చాలా బాగుంటుంది, విజేత పేరుతోటి దొరుకుతుంది. మీకు సరదా ఉంటే విచిత్ర బంధం పేరుతోటి నాగేశ్వరరావు గారి సినిమా ఉంది, అది కూడా వెతుకుని చూసుకోవచ్చు. కానీ నేను సినిమాకి ఓటేను, నేను నావెల్కే ఓటేస్తాను. నవలే చాలా బాగుంటుంది, తాపీగా నిదానంగా చదువుకోవచ్చు. ఎవరైనా చెప్పేది వినాలి మనం అనేది ఒక అండర్ కరెంట్గా కనపడుతూ ఉంటుందన్నమాట. తాత్కాలికమైన క్షణికోద్రేకాలకి లోన్ కాకూడదని, దానివల్ల చాలా సమస్యలు వస్తాయని
అవతల వాళ్ళు చెప్పేదానికి కొంత చెవి ఇవ్వాలి అనేది ఒక క్లియర్గా కనపడుతుంది. చివరి దాకా అతని బుగ్గ మీద ఆ అమ్మాయి పులిగోరుతో గీసిన గీత అట్లా ఉన్నట్టే ఉంటుందన్నమాట. ఎవరైనా అదేమిటి అనగానే అమ్మాయి అది గుర్తొచ్చేస్తుంది అతనికి. చాలా బాగుంది రామ్ గారు. రైట్, నమస్తే. నమస్తే.